ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతులు రావటం జరిగింది. వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను రేరా ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్కి అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫామ్ చేసాం. అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేసాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళల్లో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాం, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మను. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు, అసోసియేషన్ కొన్ని తెచ్చారు. ఇంకా కొన్ని దగ్గరలు ఇంకా బెటర్గా ఉందని వాళ్ళు చెప్పడం, ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు ఇవి కడుతున్నారో, వాళ్ళు అమ్ముతున్నారో, ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత ఈరోజు రేరాది. రేరా అనేది వచ్చిందే మెయిన్గా దేనికంటే, ఎవరైతే ఈ ప్రకటనలు చూసి, బ్రోచర్లు చూసి కొంటున్నారో వాళ్ళు కొనే దాంట్లో మోసపోకూడదు. ఏదైతే బ్రోచర్లో ఇచ్చారో లేదా అగ్రిమెంట్లో చేసుకున్నారో, బ్రోచర్ కంటే కూడా ఒక వ్యక్తి ఒక డెవలపర్ దగ్గర కొంటుంటే అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్లు ఏమి ఇస్తారో కూడా రాస్తారు నీట్గా. ఎన్ని స్క్వేర్ ఫీట్ కావచ్చు, స్టేర్ కేసులు కావచ్చు, లిఫ్ట్లు కావచ్చు, అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు అయితే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, జనరేటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్లో రాస్తారు. ఆ డాక్యుమెంట్ని రేరా ఆఫీస్కి యాక్చువల్గా వాళ్ళు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేస్తే దాని ప్రకారం ఆ బిల్డర్ చేస్తున్నారు లేదా అనే చూడటం రేరా యొక్క బాధ్యత. రేరా అథారిటీ దాని మీద చట్టంగా యాక్చువల్గా యాక్షన్ తీసుకునే సిస్టమ్. దాంట్లో కొన్ని చిన్న ఇబ్బందులు ఈరోజు వాళ్ళు పడుతుంటే దాని మీద యాక్చువల్గా వాళ్ళ డిస్కస్ చేసాం. దాంట్లో రేరా మెంబర్స్ కూడా ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, వాళ్ళందరితో డిస్కస్ చేసాం. దాదాపు మెజారిటీ క్లారిఫై చేసాం. ఒక 4-5 ఇష్యూస్ ఉంటే వాటి మీద మళ్ళా ఇంకొక 10 days తర్వాత కూర్చుంటాం. ఈ లోపల ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో ఆ డేటా తెప్పించమని ఈరోజు చెప్పడం జరిగింది. ఈ రేరా అనేది యాక్చువల్గా 2016 యాక్చువల్గా చట్టం అమల్లోకి వచ్చింది. దాని రూల్స్ 2017 నుంచి పెట్టాం. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేది 2014-19లో. దీంట్లో ఒక మెయిన్ ఏంటంటే దాదాపు 167 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. 167. ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మంత్ ఎండ్కి క్లోజ్ చేయాలని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. కావాల్సింటే 2-3 మీటింగ్లు పెట్టుకుంటాం. ఇవాళ డేట్ 6. మీరు అథారిటీ మీటింగ్లు కూడా వీక్లీ 2 పెట్టుకోమని చెప్పాను. వీక్లీ 2 పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి.
ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ కావాలంటే ఇది చేయక తప్పలేదు. ఖచ్చితంగా బిల్డర్స్ అందరూ చెప్తున్నాను, ఈ నెలాఖరు లోపల మీ 167 పెండింగ్లో ఉండే వీలైనంత మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం. అయితే ఏదైతే వాళ్ళు షార్ట్ ఫాల్స్ ఇచ్చారో ఆ షార్ట్ ఫాల్స్ అన్నీ సబ్మిట్ చేయమని చెప్పాను. ఇది ఎక్కువగా ఆఫ్లైన్లో జరుగుతుంది. ఇది కూడా నెలాఖరు లోపల 100% ఆన్లైన్ సిస్టము తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్, ఈ రాష్ట్రంలో టీడీఆర్ బాండ్స్ది మేజర్ సమస్య అయింది. తణుకులో జరిగిన అవకతవకలతో ఈరోజు ఆ టీడీఆర్ బాండ్ని యాక్చువల్గా ఆపక తప్పలేదు. మిగతా దగ్గరలో కూడా టెంపరీగా కొద్ది రోజులు ఆపాం. అయితే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కుంటుపడకూడదని అవన్నీ రిలీజ్ చేశాం. అయితే మొన్నటి నుంచి దీని మీద నేనే స్పెషల్ డ్రైవ్ పెట్టాను. దాదాపు 1400 పైన పెండింగ్ ఉంటే మొన్న మధ్యాహ్నం అంటే సండే కాదు ఫ్రైడే మధ్యాహ్నం నేను కాన్ఫరెన్స్ తీసుకొని డిస్కస్ చేశాను. మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ కూడా డిస్కస్ చేశా, ఆల్ మున్సిపల్ కమిషనర్స్ వీడియో కాన్ఫరెన్స్. సాటర్డే మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ డిస్కస్ చేశాను. ఇవాళ కూడా ఈవినింగ్ 6 o'clock డిస్కస్ చేస్తున్నా. దాదాపు 40% క్లియర్ చేశారు, దాదాపు 40%. అయితే వాళ్ళకు కూడా కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులకు కావాల్సిన సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఈవినింగ్ కూడా 6 గంటలకి కాన్ఫరెన్స్ ఉంది. మొత్తం రాష్ట్రంలో యాజ్ ఇట్ ఈజ్గా 822 పెండింగ్ ఉన్నాయి. 822 టీడీఆర్లు పెండింగ్ ఉన్నాయి. అందులో వెరిఫికేషన్ 321 ఉన్నాయి. అంటే ఫీల్డ్ మీద పోయి వెరిఫై చేయాల్సినవి. ఫ్రెష్గా అప్లై చేసిన 501. ఏవైనప్పటికీ 822 కూడా ఈ నెలాఖరు లోపల పూర్తి చేస్తామని ప్రతి బిల్డరు, కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇండివిజువల్ అందరూ కూడా తెలియజేస్తున్నాను. వీటిల్లో ఎక్కువగా ఉండేది విశాఖపట్నంలో 184 ఉన్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 153 ఉన్నాయి. కర్నూలులో 93, గుంటూరులో 120, 91 కాకినాడ, 50 వచ్చి రాజమహేంద్రవరం, కడపలో 46, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 184 ఇందా చెప్పాను. బొబ్బిలి 14, ఏపీసీఆర్డీలో 10 కంటే ఎక్కువ ఉండేవి, మిగతా 2, 3, 4. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంటారు, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. రియల్ ఎస్టేట్ డెవలప్ అయినప్పుడే రాష్ట్రం ముందుకు డెవలప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ బిల్డర్స్ని కానీ ఇండివిజువల్ కట్టుకునేవాడు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని. అందుకనే టౌన్ ప్లానింగు, లేఅవుట్లో కూడా రూల్స్ చాలా మార్పులు చేసేసారు, రిఫార్మ్స్ చేశాం. దానికి కూడా అనేక రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ద్వారా డిఫరెంట్ కమిటీలు పంపించి అవన్నీ కూడా యాక్చువల్గా స్టడీ చేసి కమిటీలు వేసి ఆ కమిటీలని డిస్కస్ చేసి మళ్ళా ఆ యొక్క అసోసియేషన్లతో అనేక దఫాలు డిస్కస్ చేసి ఫైనల్గా లేఅవుట్ రూల్స్ అయితే సీఎం గారు కూడా అప్రూవల్ చేశారు. బిల్డింగ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇవాళ మధ్యాహ్నం కూడా బిల్డర్స్ అసోసియేషన్ రమ్మన్నాం, అవి కూడా చేసేసి 2 రోజుల్లో ఆ రూల్స్ కూడా యాక్చువల్గా రిలీజ్ చేస్తాం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో బిల్డింగ్ కట్టుకునే ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. అయితే నేను అందరికీ చెప్పేది ఒకటే, రూల్స్ని సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏది చేసినా సెంట్రల్ యాక్ట్ ప్రకారం, సెంట్రల్ యాక్ట్లో ఉండే ఏది కూడా తూచా తప్పకుండా లిబరలైజ్ చేస్తున్నాం. మీరు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ బిల్డర్స్ కానీ ఎవరైనా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిక్కచ్చిగా పాటించండి. అలా కాకుండా ఉంటే అధికారులు వాళ్ళు చేయాల్సిన యాక్షన్ వాళ్ళు చేస్తారు. అందువల్ల దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇల్లు కట్టుకునే వాళ్ళని ఎవరినైనా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీకు ఇబ్బంది లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసాం. సెంట్రల్ యాక్ట్ ప్రకారమే, అక్కడ డీవియేషన్ లేదు. మీరు కూడా దానికి తగ్గట్టుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే వాటి విషయం సంబంధించి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అందువల్ల దాన్ని యాక్చువల్గా సెక్రటరీ గారు తర్వాత లీగల్ ఒపీనియన్కి ఇచ్చున్నాం.
వాళ్ళు స్టడీ చేస్తున్నారు. దాని మీద క్లారిటీ వస్తే దాని మీద ముందుకు పోతుంది. ఎందుకంటే ఒకసారి కోర్టు ఇష్యూ ఉన్నప్పుడు మన వాటికి మనం డిసిషన్ తీసుకున్నది కాబట్టి దాన్ని పరిశీలి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే తణుకు టీడీఆర్ బాండ్స్, అదేవిధంగా తిరుపతిలో 1-2, గుంటూరులో 1-2 వీటిని హోల్డ్ చేస్తున్నాం. ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ, ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ చేసేటప్పుడు అవి రిలీజ్ చేయడం కరెక్ట్ కదా రాకపోవడం. ఆ ఎంక్వైరీ అయిపోగానే దానికి సంబంధించి యాక్చువల్గా డిస్కస్ చేసి డిపార్ట్మెంట్లో మళ్ళా ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఈ రేరాలో వచ్చిన మెజారిటీ ఇష్యూస్ ఏంటంటే కట్టేశారు బిల్డింగ్స్, క్లోజర్ అంటే వీళ్ళు ఎప్పుడు క్లోజర్ చేయాలా, తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు అంటే రేరా సెంట్రల్ యాక్ట్లో ఏముంది, వీళ్ళు ఏం పెట్టారు అంటే సెంట్రల్ యాక్ట్లో లేనివి కూడా కొన్ని ఇక్కడ యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు డిస్కస్ చేసి సెంట్రల్ యాక్ట్లో ఏముండే దాని ప్రకారం ప్రజలకు ఇబ్బంది చేసేటట్టుగా కొన్ని లిబరలైజ్ చేసాం. మెయిన్గా వాళ్ళు అడిగే వాటిలో కొంత జెన్యూనిటీ ఉంది. బిల్డింగ్ను కట్టావు, క్లోజ్ అయిపోయింది, దాని ఎన్ని రోజుల వరకు మా బాధ్యత, ఎన్ని రోజుల వరకు మా బాధ్యత అంటే స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ వాళ్ళ బాధ్యత లాంగ్ పీరియడ్. అట్లా కాకుండా దాంట్లో జనరేటర్ పెట్టారు, దాంట్లోకి వచ్చి ఓనర్స్ జాయిన్ అయ్యారు, కొన్నవాళ్ళు అసోసియేషన్ ఫామ్ అయింది, జనరేటర్ మధ్యలో చెడిపోతుంది ఫ్రీక్వెంట్గా, ఎవరి బాధ్యత? గ్యారంటీ ఉంది కొనడానికి, ఆ గ్యారంటీ అసోసియేషన్కి ఇచ్చాం, అది అసోసియేషన్ వాళ్ళు చూసుకోవాలి. కానీ మా బిల్డర్స్ మీద కేసులు వేస్తే అట్లా ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటన్నిటికి కూడా క్లారిటీ ఇచ్చాం ఎలా చేయాలనేది. అది జరిగింది. బిల్డర్స్ రిజిస్ట్రేషన్లు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటే అంటే ఒక కేసు వచ్చింది యాక్చువల్గా. ఆ కేసులో ఏంటంటే వాళ్ళు డబ్బులు పూర్తి కట్టలా, 20 లక్షలు కట్టాలని యాక్చువల్ డెసిషన్ కూడా ఇచ్చారు. ఇది రేరా వాళ్ళని ఇచ్చింది అథారిటీ. రేరా అథారిటీ ఎవరైతే కంప్లైంట్ చేశారో రిజిస్ట్రేషన్ చేయలేదని వాళ్ళకి రేరా అథారిటీ 20 lakhs బ్యాలెన్స్ ఉంది, ఈ పే 20 lakhs వాళ్ళు చేస్తారని చెప్పారు. దాని మీద యాక్చువల్గా రేపు 21వ తేదీ మళ్ళీ అథారిటీ కూర్చుంటుంది. ఆ రోజు వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాని మీద డిస్కస్ చేస్తాం. అవన్నీ రేపు యాక్చువల్గా బేస్తవారం రోజు రిలీజ్ చేస్తాం. థర్స్డే టైం పెట్టాము. థర్స్డేకి యాక్చువల్గా ఫైనల్గా ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ బిల్డింగ్స్ అండ్ లేఅవుట్స్ ఏదైతే రిఫార్మ్స్ చేసామో అది కూడా సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏదైనా చేసామో అవన్నీ కూడా రేపు థర్స్డే యాక్చువల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. జీవన్ ఓకే. ఇవాళ నేను వచ్చింది అందుకే బిల్డర్స్ యాక్చువల్గా వచ్చి మేము కొన్ని ఇబ్బందులు పడుతున్నాం సార్, మీరు యాక్చువల్గా దాని మీద పర్సూ చేయమంటే ఈరోజు నేను సెక్రటరీ గారు తర్వాత మెంబర్స్ కూడా వచ్చారు. వాళ్ళ ప్రజెన్స్లో యాక్ట్ కూడా తీసి చదివి యాక్ట్లో లేని కొన్ని వీళ్ళు పెట్టుకున్నారు, యాక్ట్లో లేనివి పెట్టుకున్నారు. యాక్ట్లో లేనివన్నీ ఎందుకు పెట్టారు నేనే క్వశ్చన్ చేశాను. వాటిల్లో మెజారిటీని యాక్చువల్గా తీసేయటం జరిగింది. అవన్నీ తీసేసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఎక్కువగా మాన్యువల్ చేస్తున్నారు, మాన్యువల్ తీసేసి ఆన్లైన్ చేయమన్నాను. దానికి కూడా సెక్రటరీ గారు కమిట్ అయ్యారు. ఎప్పుడు సార్ చెప్పండి, టీవీలో ఉంది సార్. మీరు చెప్పారు కదా సార్, మీకు అంతకన్నా ముందు డేట్ ఇచ్చాను సార్. నాకు ఇవ్వటం 15వ తేదీ కంప్లీట్ చేస్తా ఉన్నారు. నేను మంత్ దాకా చెప్తున్నా, మధ్యలో మళ్ళీ సెలవులు వచ్చినాయి సార్, పండుగ సెలవులు అంటారని. ఈ నెలాఖరు లోపల మొత్తం 100% ఆన్లైన్ రేరాది కూడా చేయడం జరుగుతుంది. చాలా ఉన్నాయి యాక్చువల్గా, మీరు చెప్పింది 100% కరెక్టు. అంటే గతంలో అంటే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజు సరిగా జరగనందువల్ల నేను యాక్చువల్గా మా సెక్రటరీ చెప్పింది ఏంటంటే ఆ మీటింగ్ వారానికి 2 సార్లు పెట్టమన్నా, పెట్టి ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేస్తున్నారు. దాని మీద కూడా యాక్చువల్గా ఒక మీటింగ్ పెడతా త్వరలో.
మీటింగ్ పెట్టి ఎవరైనా ఇబ్బందులు పిలిచి దాని మీద తీసుకుంటే దాన్ని కూడా ఆన్లైన్ చేసి 100% లిబరలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మా ఇంత మాట్లాడతాను. ఎక్కడ కూర్చొని పెట్టారా ఇక్కడ చాలా మంది ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.